ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ కీలక అగ్రనేతకు ప్రమాదం, కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం ఉట్నూరు, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పట్టణానికి కేంద్రానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు షేక్ సలీం విద్యుత్ ఘాతానికి గురై ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన బంధువులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ సలీం చెందిన అర్కాపూర్ సమీపంలో వాటర్ గ్యారేజ్లో వాటర్తో గ్యారేజ్ని పరిశుభ్రం చేస్తుండగా ఎర్తింగ్ రావడంతో ఆయన షాక్ తగలడం అక్కడిక్కడే మృతి చెందారని తెలిపారు. మృతునికి భార్యతో పాటు 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు షేక్ సలీం మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ మృతి మీ కుటుంబానికి వెళ్ళి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంచి నాయకుడిని కోల్పోయామని, ఆయన అకాల మృతి చెందడం పార్టీకి తీరని లోటని అన్నారు.